డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక వచ్చిన తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. 24 గంటల్లో కమిషన్కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ అంశాలపై చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ నిన్న 4వసారి సమావేశమై ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏకసభ్య నామినేషన్ న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఇతర అధికారులు సమావేశమై చర్చించి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేడం గారు అది విజయ చిహ్నంగా ఒక దృఢమైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్